హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే మన ఛానల్లో ఇంట్లో ఏదైనా చిన్నగా ఫంక్షన్ చేసుకున్నా లేదా బర్త్డే ఫంక్షన్స్ చేసుకున్నా అకేషన్స్కి ఎక్కువ మందితో వెళ్ళాలనుకున్నా అందరికీ సరిపడేటట్లు ఎక్కువ క్వాంటిటీలో బ్రెడ్ హల్వా రెసిపీని ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నేను చేసే ఈ క్వాంటిటీ వచ్చేసి 20 to 25 మెంబర్స్ వరకు సరిపోతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 2 మిల్క్ బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఈచ్ ప్యాకెట్కి వచ్చేసి 15 స్లైసెస్ వరకు ఉంటాయి. అటు ఇటు ఉన్న బ్రెడ్ స్లైసెస్ తీసేగా ఈచ్ ప్యాకెట్కి వచ్చేసి 13 స్లైసెస్ ఉంటాయి కదా, అంటే టోటల్గా వచ్చేసి 26 స్లైసెస్తో నేను ఇక్కడ బ్రెడ్ హల్వా అన్నది తయారు చేస్తున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు బ్రౌన్ పార్ట్ మొత్తం కూడా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్తో కూడా మనం చేసుకోవచ్చండి, కాకపోతే ఇది కొంచెం సరిగ్గా మెత్తగా స్మాష్ అవ్వక కొంచెం అక్కడక్కడ గట్టిగా తగులుతుంది కాబట్టి దీన్ని సెపరేట్ చేసేస్తున్నాము. ఇలా బ్రౌన్ పార్ట్ అంతా కూడా సెపరేట్ చేసుకున్నాక ఒక్కొక్క స్లైస్ని 4 పార్ట్స్ కింద ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా 4 పార్ట్స్ కింద ఇలా కట్ చేసుకోవచ్చు. వీటిని ఒక ప్లేట్లోకి సెపరేట్గా వేసుకుందాం, లేదా మనం ఇలా ఒక్కొక్క స్లైస్ని ఇక్కడ చూపిస్తున్నట్టు 2 పార్ట్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం అన్ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, అన్నీ కూడా ఇలా ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక గంట సేపు ఫ్యాన్ గాలి కింద ఆరనివ్వండి, లేదా ఎండలో పెట్టినా పర్వాలేదు. ఇలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చక్కగా వస్తాయి. వీటిని ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నానండి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అయితే నెయ్యి వేసుకుని చేసుకుంటే మనకి బ్రెడ్ హల్వా రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మనకి కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ హల్వా ఎప్పుడు చేస్తున్నా కూడా 2 రోజుల ముందరే బ్రెడ్ ప్యాకెట్స్ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే అవి కొంచెం గట్టిపడి మనం చేయడానికి వీలుగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ పీల్చుకోకుండా చక్కగా వస్తాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు బ్రౌనిష్ కలర్లోకి ఇవి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా మధ్యలో తిరిగేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని సెపరేట్గా వేరొక ప్లేట్లో వేసుకోండి. నేను ఇక్కడ అన్నీ వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చిన క్వాంటిటీలో ఇలా వేసుకుని వేపించుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, అలాగే కట్ చేసుకున్న బాదం, అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసి వేపిస్తున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 కప్స్ వరకు పంచదారను వేస్తున్నాను. మనం చేసే ఈ క్వాంటిటీకి 2 కప్స్ పంచదార కరెక్ట్గా సరిపోతుంది. గ్రామ్స్ లెక్కల్లో చెప్పాలంటే 450 గ్రామ్స్ వరకు ఇలా షుగర్ని యాడ్ చేసుకున్నాను. మనం ఎంతైతే షుగర్ వేసుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ బాగా కరిగేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ పంచదారని కరిగించండి. ఇందులో చిటికెడంతా కుంకుమ పువ్వును వేస్తున్నాను, అలాగే 2-3 చుక్కల వరకు ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ అలాగే ఈ సాఫ్రాన్ 2 కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం గులాబ్ జామ్కి చేస్తాం కదా పంచదార పాకం, దానికంటే కూడా కొంచెం బాగా స్టిక్కీగా ఉండాలి. అలాగని తీగ పాకం అస్సలు కాదు. తీగ పాకం రాకముందే ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్ స్లైసెస్కి బాగా పట్టేటట్లు ఇలా అటు ఇటు కలుపుకుంటూ బాగా కలపాలి. మనం క్రిస్పీగా వేపించిన వలన ఇవి పీల్చుకోవడానికి కొంచెం 5 నిమిషాల వరకు టైం పడుతుంది. అందువల్ల ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా మూత పెట్టి కొంతసేపు ఉంచాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని చూడండి ఈ విధంగా అవుతాయి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ చూడండి మధ్యలో ఈ విధంగా అక్కడక్కడ స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. బ్రెడ్ని ఎక్కువ స్మాష్ చేసేయకండి, మనం తినేటప్పుడు అక్కడక్కడ బ్రెడ్ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ రెసిపీ అనేది ప్యూర్ గీతో తయారు చేశానండి, ఆయిల్ వాడకుండా. అందువల్ల కోవా కానీ మిల్క్ కానీ యాడ్ చేయలేదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు బ్రెడ్ని ఆయిల్తో కనుక ఫ్రై చేస్తే కోవా కానీ లేదా మిల్క్ కానీ యాడ్ చేయండి చివరిలో. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.